రండి దొరా, రండి ఆయన, రండి నాయన, రండి తండ్రి, రండి దొరా, రండి దొరా. మీకు జరిగేది ప్రస్తుతం జరిగేది చెప్తాము, జరగబోయేది చెప్తాను. నీ మనసులో ఉన్న బాధలేమో చెప్తే ఒక తూరు చెప్తే మేము వివరంగా మీకు చెప్తాము. ఏదో చెప్తాడంట, చెప్పించుకుందామా? రండి దొరా, చూద్దాం ఎట్లుంటామో జాతకాలు. ఏంటి నీ బాధ ఏంటి నాయన? ఉండు నాయన, వస్తున్నాం. లేదు నీ దగ్గరికే వస్తున్నాము. కూర్చోండి ఉండేది చెప్తావా? ఉండేది చెప్తాము, లేనిది కూడా జరిగేది కూడా చెప్పాలా? జరిగేది చెప్తాము, జరగబోయేది చెప్తాము. కాదంటే చెప్పు. నువ్వు విన కరెక్ట్ గా నాకు చెప్పినా చూడు, నీకు నేను అది రాసిస్తా, నేను కడం తెప్పిస్తా, చేతికి రాసిస్తా నీకు కన్యగా. సరే దొరా, అదే సరే దొరా, ఖచ్చితంగా చేస్తాం దొరా. సరే, జరిగిపోయేది ఖచ్చితంగా చెప్తాం మేము. సరే కానీ జరగబోయేది చెప్తాము, జరగంది చెప్తాం. కూర్చో బాబు, కూర్చో దొరా, కూర్చో. చెప్పులు వేసాలి కదా? చెప్పులు ఏంటయ్యా చెప్పించుకున్నామని ఎవరికి చెప్తావు? ఫస్ట్ ఇతంగా నాదే. ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్తా. చెప్పు. చెప్పయ్యా, చెప్పు దొరా. పెళ్ళి ఎప్పుడైతుందో చెప్పు. నీకు పెళ్ళే, నీకు మాఘమాసంలో తర్వాత మాఘమాసంలో దశమి రోజున నీకు వివాహం జరుగుతుంది ఖచ్చితంగా. మనిషిగా అతను ఏజ్ ఏంది ఇంకా పెళ్లి కాకుండా ఉంటాడా? మనిషిగా అతను ఏజ్ ఏంది ఇంకా పెళ్లి కాకుండా ఉంటాడా? వయసు పెళ్లి ఏంటంటూ నాకు తెలియదు. పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు పెళ్లి కానింది చెప్తా, జరిగేది చెప్తా. అవునయ్యా, పెళ్లి అయిందప్పా. ఎప్పుడైతే అవుతుంది అడుగుతున్నాడు ఆయన. అరే అయ్యిందాన్ని నువ్వు అవుతుంది అంటాడు. మళ్ళీ మీరు ఎట్లా అడుగుతున్నాడు ఆయన? నువ్వు ఎట్లా చెప్తున్నావు? మీరు అడిగిన దానికి నేను చెప్పగలను. నువ్వు ఫస్ట్ జరిగేది చెప్పు. సరే, ఆ అమ్మాయిది ఎవరు? నీ పెళ్లి గురించి నాకు చెప్పొద్దు నాయనా. నీకు నీ పిల్లలకు జరగబోయేది, నీ కుమారులకు, నీ బిడ్డలకి వివాహాలు, విద్య, ఇవి ఏదన్నా ఉంటే అడగండి నాయన. ఓడిలే అవన్నీ వద్దులే బా. సరే, నువ్వు పెళ్లి కదా చెప్పనంటున్నావు, నాకు జరిగేది ఏదో చెప్పు. నీకు జరిగేది సగం అయిపోయింది కదా, నాకు జరిగేది నీకు 2 గండాలు తప్పిపోయినవి. ఏమి ఓతూరి బస్సు గండం తప్పిపోయింది ఎక్కేటప్పుడు, ఓతూరి విమానంలో దిగేటప్పుడు కూడా జరిగింది నీకు. 2 జరిగినవి. అదృష్టవంతుడు, జరిగిపోయింది. గండం తప్పిపోయింది. ఈయన దానికి తగినట్టుగా ఏమని చేపించినందుకే నాకు గండం తప్పిపోయింది. ఏం చేపిస్తావు? గండం తప్పిపోయింది కదా, నేను కూడా చేసేది ఏం లేదు. హాయిగా సంతోషంగా ఉండవు. నీ భార్య పిల్లలందరూ బాగా బతుకుతున్నారు కాబట్టి నీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. సంతోషమైన పెళ్లి కాలే నాకు. చూడు, నేను ఈ ఫోన్ పడుతుండ బాధ. ఇక్కడ చూడు, నాకెళ్ళి చూడు, నువ్వు అక్కడ చూడదు. చూసి ఏదో కన్ను కొట్టి మా ఓని లేకపోతే చెప్పేది ఇక్కడ చూడు. ఇట్ట పోతే ఆ అమ్మాయిని గెలుపుతాడు, ఇట్లా వస్తే ఈ అమ్మాయిని గెలుపుతాడు, ఇట్లా నడిస్తే ఈ అమ్మాయికి వెళ్ళి పెడతాడు. ఇట్లా ఎదిక్కి పోయినాడంటే ఆ అమ్మాయిని ఒకటి చూస్తాడు. ఒక వయసు వచ్చింది, మీరే ఇంతవరకు ఎందుకు లేట్ చేసినారయ్యా? నువ్వు చెప్తామని వచ్చినా. ఏదో డేట్ మాకు ఫిక్స్ చేస్తే మా ఇల్లునికి ఏ దిశకు పోవాలా, ఎక్కడికి వెళ్ళి పోవాలా, ఆ అమ్మాయి ఎట్లుంటది, ఎంత ఎత్తుంటది, ఎన్ని అంగనాలు ఉంటది, ఆ అమ్మ వెడల్పు ఎంత ఉంటదా లేదా, ఇవన్నీ కొంచెం లాస్ట్ సంసారం అన్నా చేస్తా. అవన్నీ వద్దు, పెళ్లి అవుతుందా లేదా చెప్పు. నీకు పెళ్లి ఖచ్చితంగా అవుతుందయ్యా. ఎప్పుడు? నీకు పడమర దిక్కులో, ఈశాన్యంలో, ఈశాన్యం ఇది నైరుతి ప్రాంతంలో దొరుకుతుంది నీకు అమ్మాయి దొరుకుతుంది. రెడీగా ఉంది నాయన నీకోసం. మంచి ఉన్న కుటుంబం వాళ్ళు నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. రేపు వచ్చే 3 సార్లలో నీకు ఖచ్చితంగా జరుగుతుంది. కొండరెడ్డి గుడి దగ్గర అడిగింటి జరగదే అంటారు పెళ్లి. ఏమోనైనా నా వరకు నాకు తెలిసిన కాడికి, నా పంచాంగం ప్రకారం నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను. చెప్పు. ఆడ మా ఓడు ఏం చేసినాడు, కొండారెడ్డి గుర్తుంది కదా, కర్నూలు కొండారెడ్డి గుర్తు విన్నా. ఆడ పోయి అక్కడ మంచి శాస్త్రవేత్త నీలాగానే మంచి. అవునులే. ఆడ అడిగితే పెళ్లి కాదు నీకు అని అన్నాడు. చిలుక పంచాంగమోహన్ దగ్గరికి పోతే కూడా అదే మాటని అన్నాడు. ఊర్లో బాబనయ్య దగ్గరికి పోతే అదే మాటని అన్నాడు. నువ్వు మాత్రం పెళ్లి ఖచ్చితంగా ఈ దినాల్లో అవుతుంది, ఎట్టకెళ్ళి అవుతుంది. అవి కూడా అయ్యేటివి తప్పిపోయినాయి.
ఆ అమ్మాయి వేరే వాడిని ఇంట పోయింది, ఇంకొక అమ్మాయి వేరే వాడిని ప్రేమించింది కాబట్టి తప్పిపోయినాయి. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వేరే వాళ్ళని ప్రేమించలేదని మా గ్యారెంటీ లేదు నాయన, లేదు. మా ప్రకారం దోషం లేదు, గీషం లేదు, ఏం లేదు నైనా. సరే ఏమి లేదంటే కదా. అవునైనా, నీకు తెలుసంటే కదా. అవును. అమ్మాయి నీ తమ్ముని బిడ్డనా? కాదు, నీ నాకు మా బిడ్డనా? మరి ఎట్లా చెప్తున్నా? మా మదిలో మెదులుతుంటది నైనా. తెలుస్తుంది ఏ దిక్కులో ఉంది, ఈశాన్యమా, నైరుత్య, ఆగ్నేయమా, వాయువునా, పోనీ ఆ అమ్మాయి ఏం ప్రేమించలేదంటావు కదా. నీ అన్న బిడ్డనా, నీ తమ్ముని బిడ్డనా, లేక నీ బిడ్డనా? ఏమైనా నీకు ఎత్తకైనా పోతే జోకులు వేస్తారు నాయన. మంచిదేనా అట్లా మాట్లాడేది మీరు? మంచిది కాదు నైనా, మాట్లాడకూడదు నైనా. ఈడ మేము ఎంతో నిష్టగా చెప్తుంటాం, నిష్టగా ఉంటాం మేము. అటువంటి మాటలు మా చెవులో పడితే మాకు మంచిది కాదు. స్నానం చేసినట్టు అట్లా మాట్లాడతారు మీరు. స్నానం మేము జపం చేసే కూర్చుంటాం వచ్చి ఈడ. నువ్వే చూసుకోరా. మాది కర్ణాటకనైనా. కర్ణాటక నుంచి కర్ణాటక కూడా అంటే మొత్తం నువ్వేట దూరకొచ్చినా ఏమో పోతుంటే మనకు కనపడే ఏదో చెప్తాననే వస్తుంది. నైనా ఎంతో నమ్మకం ఉంచి వచ్చినారు నా దగ్గరికి. అది మీరు పరిరక్షించుకోవాలి మీరు. అంతే. ఆ అమ్మాయి ఎర్రగుందా తెల్లగుందా? కలర్ గురించి నేను చెప్పలేను నాయన. ఆమె నడవడికలు బాగున్నవి. ఆమె నడవడిక బాగుందని నీకిట్ట తెలుసు? నాకు ఈయన పేరు చెప్పితే ఈయన పేరు మీద ఏమి శ్రీధర్ గారు అని చెప్పిన పేరు మీద నేను అక్కడ చూసిన. నా యొక్క మదిలో ఉన్నటువంటి మహత్యాన్ని చూసి పారదూసి ఆమెని సెలెక్ట్ చేసినాను. ఆయన అక్కడ కరెక్ట్ దిక్క నుంచి వస్తుంది. అవునైనా కాదు నైనా. ఇద్దరు హైట్ ఆ అమ్మాయి 3 అడుగులు ఉంటుంది నైనా. సరే 3 అడుగుల అమ్మాయి ఒకటి సరిపోతుంది. 1 2 3 అడుగులు అంతే. ఒకవేళ అంతేనైనా సమయం ఆ అమ్మ క్యాన్సిల్ చేసుకుందాం అనుకో, ఇంకొక అమ్మాయి ఆడుంటది, నీకు దొరకదు నైనా. నీకు పెళ్ళే కాదు నైనా. వారిని చూడు ఇంకొకసారి. కాదు నైనా, చాలా ప్రయత్నాలు చేసిన నేను. నీ పేరు మీద పంచాంగంలో చాలా ప్రయత్నాలు చేసిన. ఇప్పుడు చెప్పినారు కదా మీరు, ఇంటికాడ పోయి ఇప్పుడు చెప్పినారు కదా మీరు నీ పేరు మీ నామదేవం చెప్పినారు కదా. మీ నామదేవం చెప్పండి. పని నాకు ఏం లేదు కదా, ఎట్లా ఇస్తారు పిల్లని అని. సహజంగా ఏమన్నా వస్తుందా ముందర? ఆమె సంపాదిస్తుంది. అట్లా కాదు, ముందర జరిగేది చెప్పు. పెళ్ళేమో ఒకే మాట చెప్పినావు. నువ్వు చెప్పినది ఇంటివా? సంపాదిస్తుంది, దగ్గర చూడు. ఆయమ్మ సంపాదిస్తుందంట. ఆయమ్మ సంపాదిస్తే ఏం బాగుంటది? అట్లయితే మేలే. ఆమె విద్య అటువంటి ఆడ కూర్చోబెడుతుంది, ఇంటికాడ కూర్చోబెట్టి సాగుతుంది, అడవిలో కూర్చోబెట్టి సాగుతుంది. నీకేం కావాలా? భార్య కావాలా? ఏం ఒక వివాహం చేసుకోవాలి, నువ్వు ఒక ఇంట్లో కావాలా? ఎంత నీ దక్షిణ చెప్పు. ఇంకా నా దక్షిణ 1000 పదార్లు ఇవ్వాలైనా. ఎవరు సార్? ఏమంటే 1000 పదార్లు ఇవ్వాలైనా. మీకు ఇష్టమైతే ఇవ్వండి, గమ్మత్తు చేయొద్దండి నైనా, అవమానపరచొద్దండి నైనా. మీరు లేచిపోండి ఇష్టం లేకపోతే నైనా. అట్లా కాదు, నువ్వు ఏదో ఏసీ రూమ్ లో కూర్చోబెట్టినట్లా ఇక్కడ చెమటలు కాకపోతే మళ్ళీ 1000 పదార్లు మీద ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏదో మంచోళ్ళు అన్నట్టు. ఒకవేళ జరగకపోతే ఏం చేయాలా? జరగకపోతే ఆడుంటావు. నేను ఎక్కడ ఉంటానైనా, నేను అది దానికంతా గ్యారంటీ ఏమైనా మేము. మళ్ళీ ఎట్లా మాకు ఎట్లా తెలుసు? పట్టుకొని నువ్వు చెప్పినావు బానే, అవును, 1000 రూపాయలు దెంగేస్తావు బానే, అవును. మళ్ళీ జరగకపోతే మా పరిస్థితి ఏంది? జరుగుతుంది. నేను జరగదని చెప్పండి. మాకు ఎట్లా నమ్మియాలని మా మనసులో, మా మెదడులో, నీ మెదడులో ఉందిలే, మా మెదడులో జరగాల కదా. జరగకపోతే ఎట్లా? 1000 పదార్లు అక్కడ రాసింది. నేను ఒక పని చేయి. చెప్పండి. ఏం లేదు, అవన్నీ కరెక్టేలే. దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ కాకపోతే మా 1016 రూపాయలు పోయినట్టే. అది పోయినట్టే, నువ్వు మోసం చేసినట్టే కదా. నేను మోసమేం కాదు. మీకు ఆ పని కానప్పుడు ఒక పని చేయి. చెప్పండి. నువ్వు చెప్పింది జరిగిందా అనుకో, నీ సెల్ నంబర్ మాకు జరిగినాక నీకు ఫోన్ చేసి ఫోన్ పే కొడతాం. అట్టనా? మాకు నమ్మకం కావాలి. నువ్వు ఏదో ఊరికే, ఎందుకంటే 50 రూపాయలు 20 రూపాయలు నువ్వు ఆ పని ఒకేసారి 1000 పదార్లు అంటే కొంచెం డౌట్ వస్తుంది. నాకు బొగులు పుడుతుంది. నేను బొగులు అనకూడదు, నైనా అవమానం పడకూడదు. నైనా ఫోన్ పేలు చేస్తా. మా యొక్క స్వామి, నీకు బొగులు ఎందుకు పుడుతుంది?
మా మనసులో ఉన్నటువంటి మహిమల్ని మేము లోపల నువ్వు చెప్పిన దానికే మహిమలు అంటే బానే ఉంది. మహిమలు పైమలు ఏమి లేవు కానీ చెప్పినట్లు ఇప్పటికి మాకు ఇంకా మా ఓనికి ఏమేమి ఇస్తావు ఇచ్చి మాకేమన్నా అంతరం గింతరం ఏమన్నా ఉందా? దానికెంత? దానికి అంతా 1000 పదార్థాలని సరిపోతుంది. సర్దుబాటు చేస్తాను. మీరు ఇంత ఇది రాని అడుగుతున్నారు. బాగా చేసి అబ్బాలే పిచ్చి గిచ్చిలేసి పురికిని అది నేను చెప్పేది నేను అది కాదు 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 మంత్రదండం నేను ఇది. ఈ మంత్రదండం మాకు తెలుసు, మీకు తెలియదు. నేను దీని నేనా హిమాలయ పర్వతాలకు పోయినా మళ్ళా ఫోటోలు గీటలు ఉన్నాయి అక్కడివి. ఇంటికాడ మా ఇంటికాడ ఆశ్రమంలో ఉన్నాయి నాయన, మా ఆశ్రమంలో ఉన్నాయి. నక్సలైట్ కాదనైనా మేము మళ్ళీ భక్తులనా చెప్పునైనా చెప్పునైనా నువ్వు నక్సలైట్ కాకపోతే ఈ కత్తి నీకేమవసరం నైనా? ఈ కత్తి అవసరం ఏం పడింది నీకు? ఆ ఖడ్గంలో దాన్ని మేము పూజ పునస్కారాలు చేసి ఉపయోగించుకుంటాం, వద్ద పెట్టుకుంటాం. నక్సలైట్లు కూడా పూజలు పునస్కారాలు లేదు. మీకు ఇష్టమైతే నా పంచాంగం వినండి, లేదంటే మీరు వెళ్ళిపోయింది నుంచి చెప్తున్నాను శాస్త్రాలు. 20-30 సంవత్సరాలు అయితే దాదాపు ఒక్కటి ఫెయిల్ కాదనైనా. కరెక్ట్లే గానీ అవన్నీ కాదు. ఒక పని చేయి, చెప్పు. నేను నీకు మాది నువ్వు చెప్పినావు బానే ఉంది. నాకు జరిగితే నీకు అప్పుడు ఫోన్ పే చేస్తా. ఏదో అంతరం ఇస్తానంటే ఇచ్చేయి, పోతాం. అంతరం ఇస్తానైనా. ఊరికేటికి పంచాయతీ పెట్టినావు. నీ నంబర్ ఇచ్చిండు మాకి. ఏంది కట్టబ్బా మనిషి చూస్తున్నాడు. ఏమేం కడుతున్నావు నేనా? మాయబ్బా కదే, మాయబ్బా అబ్బా అబ్బా అప్ప నాయనా అమ్మ. ఓ ఎక్కడ కట్టుకోవాలి? ఇది ముడ్డికి కట్టుకోనైనా. ముడ్డికి కట్టుకోనైనా. నీ ముడ్డికి మొలత దారం కట్టుకోనైనా. దానికే కట్టినా. ప్రతి ఒక్కరు ముడ్డి కట్టుకో అంటారు. ఏ చేయగలిగి పని చేయవా? పని చేయదు, కనపడకూడదు. మీరు ముడ్డికే ఉండాలా. పని చేస్తే మింగేస్తే అయిపోయి కదా. మింగితే ఏం పని చేయదు నైనా. పోతుంది వెళ్ళిపోతుంది నేను. అది సరేలేని నంబర్ ఫోన్ పే చేస్తాం. రాసుకోనైనా రాసుకో. మళ్ళీ రోజు ఈడే ఉంటావా నువ్వు? ఈ రోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో, ఆ మర్నాడు ఇంకో ఊర్లో. యాదలు చెప్పు, నీ నంబర్ చెప్పు. అందరూ 5 0 5 0 5 1 చేస్తాం చూడు. చేయండి. నువ్వు నీ దిగిన ఎప్పుడంటివి? మాది పెళ్లి జరిగేది మీది మాఘ మాసంలో జరుగుతుంది. రేపు వచ్చే 3 సార్లు పక్క జరుగుతుంది. 100% అయినా ఓకే. వాళ్ళకి అనుకో. ఇప్పుడు పోయి నేను ఫోటోలు గీటలు అన్ని తీసినాం. ఇదో ఈ పోలీస్ స్టేషన్ లో ఇచ్చేస్తాం. జరిగలేదు అనుకో, నీ శాస్త్రం ఇస్తరాకు పోలీస్ స్టేషన్ లో తమలాపాకే ఉంటది చూడు. ఇంకా జరుగుతుంది కదా. జరుగుతానైనా. అదే అదప్ప. ఆకులు వేసుకో, ఆకులు వేసుకో. ఉండండి పోండి, నేను చూసుకుంటా. వీని గ్యాన్లు ఏదో లక్షలు పెట్టిన ఆయనలాగా మాట్లాడుతున్నారు. ఇచ్చిండేది 3 దుడ్లు. మాకు తెలిసిన కాడికి చెప్తాం, అంతేగాని ఖచ్చితంగా అవుతుందా, జరుగుతుందా, జరగదా, ఏదో రాసి ఏమన్నా బాండ్ మీద నేను పనికి మళ్ళీ ముండా కొడుకులు.